హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నేను ఈరోజు చేసే స్పెషల్ రెసిపీ ఎప్పుడూ చేసుకునే చికెన్ ఫ్రై కాకుండా కొంచెం డిఫరెంట్గా ఈ ఒక్కటి కలిపి చికెన్కి ఫ్రై చేసుకోండి. చాలా చాలా బాగుంటుంది. నేను ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి. వాష్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్, 1.5 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మనం చేసే చికెన్ ఫ్రైకి మెయిన్ ఇంగ్రీడియంట్ చింతపండు రసం అండి. ఒక హాఫ్ కప్ చింతపండు రసం యాడ్ చేసుకొని 10 to 15 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. గ్రీన్ చిల్లీస్, కొంచెం అల్లం ముక్కలు, 5-6 వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకొని కచ్చాపచ్చాగా దంచుకోవాలి. వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి. 2.5 టేబుల్ స్పూన్ ధనియాలు యాడ్ చేసుకోవాలి. టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు, 3 ఇలాచీలు, 5 లవంగాలు, మొగ్గ, దాల్చిన చెక్క, 2 బిర్యానీ ఆకులు ఇలా చుంచుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 1 రెడ్ చిల్లీ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. అయిపోయిందండి. వేరే ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 4 to 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి, అల్లం ముక్కలు కచ్చపచ్చగా దంచుకున్న పేస్ట్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయినప్పుడు ఆనియన్ పీసెస్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఫ్రై అయిపోయిందండి. చికెన్ యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. స్టవ్ సిమ్లోనే పెట్టి చికెన్ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. హై ఫ్లేమ్లో పెట్టకూడదు. బాగా కలుపుకొని మూత పెట్టుకొని 10 to 15 మినిట్స్ కుక్ చేసుకోవాలి. జార్ తీసుకొని మసాలా అందులో యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చికెన్లో నుండి వాటర్ అంతా బయటకు వచ్చేస్తాయి ఫ్రెండ్స్. చికెన్లో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి చికెను. చికెన్లో వచ్చిన వాటర్ మొత్తం ఇంకిపోయాయండి. కలర్ఫుల్గా కనిపించడానికి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. బాగా కలుపుకొని మూత పెట్టుకొని 2-3 మినిట్స్ కుక్ చేసుకోవాలి.
పట్టుకున్న మసాలాను 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్ వేరే మసాలా అవసరం లేదండి. మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా యాడ్ చేసుకొని చికెన్ ఫ్రై చేసుకోవాలి. చికెన్ ఫ్రై చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. టేస్టీ చికెన్ ఫ్రై అయిపోయిందండి. ఎప్పుడూ చేసుకునే స్టైల్లో చికెన్ ఫ్రై కాక కొంచెం డిఫరెంట్గా ఇలా ట్రై చేయండి. చికెన్ ఫ్రై రైస్లోకైనా చపాతీ పూరీలోకైనా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ మా వీడియోని ఫుల్గా వాచ్ చేయండి. ఫ్రెండ్స్ మీరు కూడా వీడియో చూసిన తర్వాత ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. కొంచెం అడుగంటుకుంటేనే చికెన్ ఫ్రై బాగుంటుందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేరే బౌల్లోకి తీసేసుకోవాలి. టేస్టీ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ చికెన్ ఫ్రై రైస్లోకైనా చపాతీ పూరీలోకైనా చాలా బాగుంటుంది. ఎప్పుడూ చేసుకునే చికెన్ ఫ్రై కాక కొంచెం డిఫరెంట్గా ఇలా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది చికెన్ ఫ్రై.